ఏమైంది లక్ష్మి? ఏమైంది లక్ష్మి? లక్ష్మి ఏమైంది? లక్ష్మి ఏమైంది? లక్ష్మి లక్ష్మి వదినా, అరవింద్, ఎలా ఉన్నావు వదినా? నేను బాగున్నాను అరవింద్. బాగున్నాను అంటే ఇలాగేనా వదినా? నువ్వు లేకపోయినా మా ఇంట్లో వెలుగు దేదీప్యమానంగా వెలుగుతుంది అంటే ఏంటో అని ఆశ్చర్యపడ్డాను. ఇప్పుడు సమాధానం దొరికింది. మా ఇంటి వెనుక అవుట్ హౌస్లో దీపం ఉంది. ఆ వెలుగే ఈ ఇంటికి వెలుగునిస్తుంది. కూర్చో అరవింద్. జ్యూస్ తీసుకురానా? ఏం వద్దు, మీతో మాట్లాడదామని వచ్చాను. ఎందుకు వదినా నా వైపు చూడ్డం లేదు? నా బిడ్డను చంపిన రాక్షసివి అని నిన్ను నిలదీసి అడుగుతానని భయపడుతున్నావా? నా భార్య సంతోషాన్ని లాగేసుకున్నావు, ఎందుకిలా చేసావు వదినా అని అడుగుతానని మొహం పక్కకి తిప్పుకున్నావా వదినా? వదినా, మీ మరిది ఎప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకోడు. బిడ్డకు ఆకలేసి అమ్మ ఆకలి అంటే తల్లి అన్నం పెడుతుంది గాని విషం పెట్టదు వదినా. దేవుణ్ణైనా అనుమానించొచ్చు గాని తల్లిని అనుమానించకూడదు వదినా. నా దృష్టిలో నువ్వు కూడా అంతే. వదినా, ఏంటొదినా ఇదంతా? నువ్విలా అవుట్ హౌస్లో ఒంటరిగా ఉండడం ఏంటి? అరవింద్, జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. ఇంక వెనక్కి తిరిగి ఆలోచించాల్సింది ఏమీ లేదు. ఇలా ఎన్ని రోజులు దూరంగా ఉంటావు వదినా? నేను తప్పు చేయలేదు అని మీ అన్నయ్య నమ్మినప్పుడు తనే వచ్చి నన్ను ఇంటికి తీసుకువెళ్తాడు. అంతే తప్ప నువ్వు రావా వదినా? అన్నయ్య మిమ్మల్ని మర్చిపోవడం
ఇంత పెద్ద శిక్ష అవుతుందని తెలిస్తే అసలు ట్రీట్మెంటే అవసరం లేదని నేనే చెప్పేవాణ్ణి. తన ఆరోగ్యం బాగున్నా మీరు దూరంగా ఉన్నారు. అమ్మేమో నా కొడుకు సంతోషంగా ఉన్నాడనుకుంటుంది. ఆ సంతోషం నీటి బుడగలాంటిదని ఆవిడ తెలుసుకోలేకపోతుంది. సీతలేని రాముణ్ణి చూసి మురిసిపోతున్న కైకేయిని అమ్మలో చూస్తున్నాను వదినా. కెరటాలను చూసి అందరూ మురిసిపోతారు. కాని ఆ కెరటాల ఫోర్స్ని తట్టుకుని ఆపి వాటి ఒయ్యలను అడ్డి నిలబడ్డ బిడ్డను మాత్రం ఎవరూ పట్టించుకోరు. మీ నిజాయితీ నాకు తెలుసొదినా. ఇక్కడ ఒంటరిగా ఉంటూ మనసును కష్టపెట్టుకుంటూ ఎన్ని రోజులుంటారు? నా మాట విని నాతో రండి. నేను అన్నయ్య నొప్పిస్తాను. అన్నయ్య నా మాట కాదండొదినా. లేదు అరవింద్, భార్యాభర్తల మధ్య ఎడబాటు మాటలతో కన్విన్స్ చేస్తేనో లేదంటే రాయిబారాలు చేసో పోగొట్టలేము. మనసుతో ఆలోచించి ఎదుటి వాళ్లను అర్థం చేసుకోవాలి. ఒక ఫ్రెండు, భార్య, ఆ బంధం ఏదైనా సరే నమ్మకంతో నిలబడుతుంది. విడిపోయినా మళ్లీ కలుస్తుంది, తెగిపోయినా ముడిపడుతుంది. మీ అన్నయ్య నన్నేమీ దూరం చేసుకోలేదు. తప్పు చేశాను అని దూరం పెట్టారు అంతే. నేను దూరంగా ఉండడం వల్ల తను సంతోషంగా ఉంటాడనుకొని నేను దూరంగా ఉంటున్నాను. నీ మనసుకు సర్ది చెప్పుకుంటున్నావు గాని నీ కన్నీళ్లకు సమాధానం చెప్పగలవా వదినా? అరవింద్, కొన్ని కన్నీళ్ల వెనక ఎంత చెప్పుకున్నా, ఎవరికి చెప్పుకున్నా తీరని బాధలుంటాయి. అవి ఆ మనసుకి, ఆ కన్నీళ్లకి మాత్రమే తెలుసు. అంతే, అర్థం చేసుకో. సరే వదినా, కాని ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకో. రాముడు ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని సీతమ్మను అడవిలో వదిలిపెట్టమని లక్ష్మణుడికి చెప్పాడు. లక్ష్మణుడు సీతమ్మను అడవిలో వదిలిపెట్టాడు. అన్నయ్య రాముడు అవునో కాదో నేను చెప్పలేను, కాని నేను మాత్రం ఆ లక్ష్మణుడినే వదినా. సరే, అలివేళక్కని కాస్త దగ్గరికి తీసుకుని ఓదార్చు. తనని త్వరలో మామూలు మనిషిని చేయాలి అరవింద్. అలాగే వదినా. కూర్చో అరవింద్, జ్యూస్ తీసుకొస్తాను. ఆగు వదినా. వదినా, ఆకలిగా ఉంది. ఇంట్లో ఏదైనా ఉంటే పెట్టొదినా. పెరుగన్నం తీసుకొస్తాను, కూర్చో. అయితే ఈ మరిదికి అమృతం ప్రాప్తిరస్తు. అరవింద్, 1 minute. ఇంకోసారి నన్ను అలా పిలిచావంటే మర్యాదగా ఉండదు.
అలివేణి, ఆవిడ గారు నా కడుపు పోగొట్టింది. రేపు నీ వల్ల నాకు పిల్లలు పుట్టకుండా ఈ పెరుగన్నంలో ఏం మందు కలిపిందో ఏమో. రా నువ్వు. అలివేణి, ఏంటా కోపం? వదులు. నువ్వు రా. అక్క, లక్ష్మి, ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనాదయ్యా నాకు? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయావు లక్ష్మి. తలనొప్పిగా ఉందా? తల బాగా బరువుగా ఉందయ్యా. మసక మసగ్గా కనిపిస్తోంది. చూపు సరిగ్గా లేదయ్యా. చూపు సరిగా లేదా? అన్నయ్య, ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ ముందు వదిలికేయండి అన్నయ్య. తలనొప్పి తగ్గుతుందన్నయ్య. లక్ష్మి, హాస్పిటల్కి వెళ్దామా? వద్దులేవయ్యా, టాబ్లెట్స్ వేసుకున్నాను కదయ్యా. నాకెందుకో భయంగా ఉంది లక్ష్మి. నాకేం కాదులేవయ్యా. వదినా, చూపు సరిగా లేదంటున్నారు. హాస్పిటల్కి వెళ్దాం వదినా. అయ్యో, నాకేం కాలేదు, నీరసంగా ఉందంతే. బావుగారు, అలివేణి గురించి ఈ మధ్య అక్క బాగా ఆలోచిస్తాండాది. ఆ దిగులతోనే అక్క స్పృహ తప్పి పడిపోయినది. అంతే కదక్క? చంద్రకళ, నువ్వు వెళ్ళి కాస్త రాగి జావ చేసి తీసుకురా. వెళ్ళు. అట్నే అయ్యా. అమ్మా, కాళ్ళు నొప్పిగా ఉన్నాయ్యా. అయ్యో వీరభద్రం, ఏందిది? ఊరుకోవయ్యా. ఏమొదనా, మీ కాళ్ళు నేను ఒత్తకూడదా? నేను మీ బిడ్డను వదినా. తల్లికి సేవ చేయకపోతే ఇంకెవరికి చేయాలి? మీరు కళ్ళు మూసుకోండి వదినా. అది కాదమ్మా, ప్లేటు విషయం చెప్పగానే తోటికోళ్ళు బుర్ర గిర్రెల తిరిగి స్పృహ తప్పి పడిపోతాదన్నావు. నిజంగానే పడిపోయినదా
అదేనే నాకు ఆశ్చర్యంగా ఉండదు. లేదమ్మా, నా తోటికోళ్ళకి నేను ప్లేటు కొన్నానని అసూయ, కుళ్ళు, అందుకే స్పృహ తప్పి పడిపోయినది. నిజమే నిజమే. కానీ నీ అల్లుడు చూసినావా, వదిన కాళ్ళు పట్టుకున్నాడు. అది వదిలి మీద మద్దుకున్న ప్రేమ, మనమేం చేస్తాం? అది సరేనమ్మా, ఇందాక బావగారు కొంట కొన్నారు, ప్లేటు రెంట్కివ్వండి అన్నారేంటి? అదే నమ్మి నేను బాధపడుతున్నాను. మరి మా ఆయన అట్ట ఆలోచిస్తా అంటాడంటే మనం ఉమ్మడి కుటుంబంలో నుంచి ఎట్ట పోవాలి? రెంటకి ఇవ్వండి అంటే ఇంట్లోంచి వెళ్ళొద్దనే కదా నీ బావగారు ఉద్దేశం. మరంతే కదా. అమ్మి, నిన్ను ఉమ్మడి కుటుంబంలోంచి బయటికి తీసుకెళ్లాలంటే కష్టంగా ఉంది కదే. నువ్వు అట్ట మాట్లాడుకమ్మా, ఏదొక ఉపాయం చూడాలా. చూస్తా చూస్తా, ఆలోచిస్తా, ఈ ఇంటిని 2 ముక్కలు చేస్తా. ఏంటల్వేణి ఇది? ఏంటి అని మళ్ళీ నన్ను అడుగుతున్నావా? నవ్వకు అరవింద్. అంటే నీ వదిన కృష్ణమేలి మీద నీ కోపం లేదు, తను తప్పు చేసిందని నువ్వు నమ్మడం లేదు. మీ అన్నయ్య చేసిన పనికి సారీ వదిన అని అడుగుతున్నావా? అల్వేణి ప్లీజ్. అంటే దాని అర్థం ఏంటి? వదిన తప్పు చేయలేదు, మీ అన్నయ్య వదిన్ని బయటకు పంపించి తప్పు చేశాడనేగా నీ ఉద్దేశం? నేను మాట్లాడేది నీతోటే, కిటికీలతో తలుపులతో కాదు. నా కడుపు పోయినందుకు నీకు బాధ లేదు. అల్వేణి ప్లీజ్. మీ వద్దని బయటకు పంపినందుకు బాధపడుతున్నావు. నువ్వు అసలు మొగుడువేనా? అసలు తండ్రివేనా? అల్వేణి, 3 నెలల బిడ్డ మీద ఇంత మమకారం ఉన్న నీకు 20 ఏళ్లుగా అక్కా చెల్లెలుగా పెరిగి పెద్దయినా వదిన కృష్ణవేణి మీద నీకు నమ్మకం లేదా? వదిన అంత ఘోరం చేస్తుందని ఎలా నమ్ముతున్నావు నువ్వు? నీ చెల్లెల నిజాయితీ గురించి అక్కవు నీకు చెప్పాలా? తను మన ప్రేమను కలిపింది, మన పెళ్లి చేసింది. అలాంటి తను మన బిడ్డను చంపుతుందా? నేను నమ్మలేకపోతున్నాను అల్వేణి. సరే, దురదృష్టవశాత్తు ఈరోజు మనం బిడ్డను కోల్పోవచ్చు, కానీ మళ్ళీ బిడ్డ కావాలంటే మనకు కలుగుతుంది. ఆ అవకాశం దేవుడు మనకిచ్చాడు అల్వేణి. బట్ అన్న వదిన రిలేషన్ ప్రాబ్లంలో ఉంది. అన్నయ్య గతం మర్చిపోయాడు, వదిన్ని గుర్తుపట్టట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డను చంపిన రాక్షసి అని వదిన్ని బయటికి వెళ్ళగొడితే వాళ్ళు మళ్ళీ ఎలా కలుస్తారు? భార్యాభర్తల బంధం 100 ఏళ్ల ప్రయాణం. అది ఒక్క తప్పుతో తెగిపోతే మళ్ళీ అన్నయ్య వదిన్లు ఎలా కలుస్తారు అల్వేణి? ఇవాళ నీకు జరిగిన అన్యాయానికి శిక్షించాలనే కోపం నీలో ఉంటుంది, అది తప్పు కాదు. కానీ వదినకు ఇంత పెద్ద శిక్ష వేయడం కరెక్ట్ కాదల్వేణి. అక్క చెల్లెళ్ల బంధం, వదిన మరుదుల బంధం, అత్త కోడళ్ల బంధం, వీటన్నిటికంటే భార్యాభర్తల బంధం. ఇన్ని బంధాలు ప్రాబ్లమ్స్లో పడిపోతున్నాయి. ఒక్కసారి ఆలోచించల్వేణి.
ఏంటది? అరవింద్, ముందుకొచ్చావంటే పొడుచుకొని చచ్చిపోతాను. రావద్దు. ఏంటి, మీ వదిన కృష్ణవేణి తప్పు చేయలేదా? అల్వేణి ప్లీజ్. మీ వదిన కృష్ణవేణి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తావా? కృష్ణవేణిని మీ అన్నయ్యని కలుపుతానని మీ నాన్నకి ప్రామిస్ చేస్తావా? అంటే నీకు భార్య కంటే మీ వదిన ఎక్కువైందా? అలాంటప్పుడు నేనెందుకు? చచ్చిపోతాను.